नमस्कार। आज हम 10वीं कक्षा पाठ्य पुस्तक के अंतर्गत अपने स्कूल को एक उपहार इस पाठ के बारे में जानेंगे। यह एक कहानी पाठ है। इस पाठ के कवि ऋतुभूषण। यह उपवाचक पाठ है। पाठ का नाम है अपने स्कूल को एक उपहार। इसका अर्थ है ना स्कूल को एक बहुमति। पाठ देखिए। अपने पुराने स्कूल में वह एक मेधावी छात्र रहा था। अपने पुराने स्कूल అంటే ఓల్డ్ స్కూల్లో తన ఓల్డ్ స్కూల్లో తన పాత స్కూల్లో वह एक मेधावी छात्र रहा था। मेधावी छात्र అంటే ఇంటెలిజెంట్ స్టూడెంట్ మా తన ఓల్డ్ స్కూల్లో ఆ అబ్బాయి ఒక इंटेलिजेंट स्टूडेंट। पिछले 5 वर्ष से वह हर वर्ष कक्षा में सबसे आगे था। लास्ट 5 इयर्स నుంచి हर वर्ष అంటే ఎవ్రీ ఇయర్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ క్లాస్లో सबसे आगे था అంటే అందరికన్నా ఫస్ట్ ఉండేవాడు అంటే క్లాస్లో టాపర్ అబ్బాయి। उसे कहानियों की किताबें पढ़ने का शौक था। ఆ అబ్బాయికి స్టోరీ బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం। यहाँ देखिए షౌక్ का अर्थ अर्जुमा అంటే ప్రబలమైన కోరిక అంటే చాలా ఇష్టం అబ్బాయికి చాలా కోరిక ఏంటి అబ్బాయి కోరిక మంచిగా స్టోరీ బుక్స్ అని చదవాలని అబ్బాయికి చాలా కోరికగా ఉండేది। अतः उसकी अंग्रेजी और हिंदी बहुत अच्छी थी। ఆ అబ్బాయికి ఇంగ్లీష్లో మళ్ళీ హిందీలో చాలా బాగా ఉండేవాడు అంటే చాలా బాగా చదివేవాడు ఇంగ్లీష్ హిందీ। उसे सामान्य ज्ञान की पुस्तकें पढ़ना भी बहुत पसंद था। సామాన్య జ్ఞానం కాదు సైన్స్ బుక్స్ మా సైన్స్ బుక్ చదవాలంటే ఆ అబ్బాయికి చాలా ఇష్టంగా ఉండేది। और इससे उसका विज्ञान దీనివల్ల ఆ అబ్బాయికి విజ్ఞానం అంటే సైన్స్ అండ్ ఇతిహాస్ కా జ్ఞాన్ అంటే ఇతిహాస్ కా జ్ఞాన్ అంటే హిస్టరీ నాలెడ్జ్ మా హిస్టరీ నాలెడ్జ్ కూడా బాగా ఇంప్రూవ్ అయిపోయింది। అంటే సైన్స్ బుక్స్ అవన్నీ చదవడం వల్ల ఆ అబ్బాయికి బాగా నాలెడ్జ్ అంతా కూడా ఇంప్రూవ్ అయ్యింది బాగా పెరిగిపోయింది। गणित का तो वह जादूगर था ही। गणित मैथ्स లో అబ్బాయి जादूगर అంటే మెజిషియన్ మా मैथ्स ని చాలా బాగా చేసేవాడు। अध्यापक के बोर्ड पर पूरा प्रश्न लिखने से पूर्व ही वह उसका उत्तर बताने के लिए अधीर हो हाथ उठा देता। अध्यापक की बोर्ड पर అంటే టీచర్ బోర్డు మీద ప్రశ్న క్వశ్చన్ని కంప్లీట్గా రాసే లోపే लिखने से पूर्व ही కంప్లీట్ చేసేలోగానే అబ్బాయి ఏం చేస్తాడు क्वेश्चन कंप्लीट అయ్యే లోపలనే उत्तर बताने के लिए आंसर చెప్పడానికి అధీర్ హో హాత్ ఉఠా దేతా రెడీ అయిపోయి హాత్ ఉఠానా కాదు హ్యాండ్ రైస్ చేయడం నాకు ఆన్సర్ వచ్చు అని చెప్పి అబ్బాయి ఆన్సర్ చెప్పడానికి హ్యాండ్ రైస్ చేసేవాడు। पुराने स्कूल में उसके बहुत सारे मित्र थे और सभी अध्यापक भी उसे पसंद किया करते थे। ఓల్డ్ స్కూల్లో అబ్బాయికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అంతేకాకుండా టీచర్స్ కూడా తనని చాలా ఇష్టపడేవాళ్ళు। वह सबसे खुशी मिलता और मुस्कुराकर हेलो कहता। ఆ అబ్బాయి అందరినీ కూడా హ్యాపీగా అందరితో మింగిల్ అయ్యేవాడు అందరితో కలిసేవాడు ఇంకా నవ్వుతూ ఎవరైనా ఎదురొస్తే నవ్వుతూ వాళ్ళని హలో అని పలకరించేవాడు। जब भी कोई कठिनाई में होता तो राजू सबसे पहले उसकी मदद के लिए पहुंच जाता। जब भी कोई అంటే ఎప్పుడైనా ఎవరైనా కానీ ఏదైనా డిఫికల్టీస్లో ఉన్నారనుకోండి రాజు వాళ్ళకి హెల్ప్ చేయడానికి మదద్ కన్నా కదా హెల్ప్ చేయడానికి పహలే ఉస్కి మదద్ కనే ఫస్ట్ అంటే న్యూస్ తెలుస్తున్న ప్రాబ్లమ్స్ ఉన్నారని తెలుస్తూనే ఫస్ట్ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీ అయ్యేవాడు। పहुंचना కాతే టు రీచ్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి అక్కడికి చేరుకునేవాడు। उसके पुराने स्कूल में कभी किसी ने उसकी कमजोरी की ओर भी ध्यान नहीं दिया। उसकी टांगें बहुत पतली और दुर्बल थी। ఆ అబ్బాయి ఓల్డ్ స్కూల్లో ఆ అబ్బాయి కమ్జోరీ కాదు వీక్నెస్ ఆ అబ్బాయి వీక్నెస్ పక్కన ఎవరు కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు। ఓర్ కాడితే సైడ్ మా అంటే ఆ అబ్బాయి వీక్నెస్ పక్కన ఎవరు కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు। ఆ అబ్బాయికి వీక్నెస్ ఉందని కూడా ఎవరు కూడా అనుకోలేదు। उसकी टांगे का लेग्स बहुत पतली అంటే లీన్ మా ఆ అబ్బాయి కాళ్ళు చాలా సన్నగా ఉన్నాయి। और దుర్బల్ అంటే కూడా వీక్ అనే వస్తుంది మా చాలా వీక్గా ఉన్నాయి సన్నగా ఉన్నాయి వీక్గా ఉన్నాయి। उसके घुटनों में शक्ति नहीं थी और अधिक समय तक वे उसके शरीर का भार बर्दाश्त नहीं कर पाती थी। ఆ అబ్బాయి నీస్ అంటే మోకాళ్ళలో కూడా శక్తి ఉండేది కాదు అందుకనే ఎక్కువ టైం వరకు ఉస్కే శరీర్ కా బార్ ఆ అబ్బాయి బాడీ వెయిట్ని ఆ కాళ్ళు భరించలేకపోయేవి ఎందుకంటే గుటనోమి శక్తి అంటే మోకాల్లో శక్తి లేదనుకోండి ఎక్కువ టైం నిల్చుకోలేము కదా అది కారణం ఆ అబ్బాయి కాళ్ళు ఎలా ఉన్నాయి చాలా పతలి और दुर्बल थी చాలా సన్నగా ఉన్నాయి లీన్గా ఉన్నాయి వీక్గా ఉన్నాయి
కాబట్టి ఎక్కువ టైం ఆ అబ్బాయి బాడీ వెయిట్ని కాళ్ళు మోయలేకపోయి బర్దాస్త్ నహీ కన్నా, బర్దాస్త్ కాతే సహించలేకపోవడం, టు టాలరేట్ సహించలేకపోయి అంటే ఎక్కువ టైం వెయిట్ పట్టడానికి ఆ అబ్బాయికి అవుతుండలేదన్నమాట, ఎక్కువ టైం నిల్చోలేకపోయేవాడు. अतः वह ज़्यादा देर तक खड़ा नहीं रह पाता था, इसलिए उसे खेलने की मनाही थी. అందుకని ఆ అబ్బాయి చాలా టైం వరకు ज़्यादा देर तक చాలా టైం వరకు खड़ा नहीं रह पाता था అంటే నిల్చుకోలేకపోయేవాడు. इसलिए అందుకే उसे खेलने की मनाही थी. मनाही का अर्थ నిషేధం, ఫర్బిడెన్స్ అంటే నిషేధం అంటే ఎక్కువ టైం ఆ అబ్బాయి నిల్చుకోలేడు కాబట్టి ఆడడమే అబ్బాయికి నిషేధం, ఆడకూడదు అని చెప్పి ఆ అబ్బాయి డిసైడ్ అయిపోయాడు. నిల్చుకోవడానికే కాదంటే ఎలా ఆడగలుగుతాడు చెప్పండి. जब भी उनके स्कूल में मैच होता, ఎప్పుడైనా వాళ్ళ స్కూల్లో మ్యాచ్ జరిగింది అనుకోండి, రాజు अपने साथियों को खेलते हुए देखता और जोर शोर से उनका उत्साह बढ़ाता. ఎవడైనా వాళ్ళ స్కూల్లో మ్యాచ్ జరిగింది అనుకోండి, రాజు अपने ఫ్రెండ్స్ ఆడుతూ ఉంటారు కదా మ్యాచ్ని, ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూసుకుంటూ ఏం చేసేవాడు, జోర్ షోర్ కాదే బిగ్గరగా అని గట్టిగా అరుస్తూ వాళ్ళు ఏం చేస్తారు, గట్టిగా అరుస్తూ వాళ్ళని ఉత్సాహాన్ని పెంచేవాడు అనమాట. जब उसके मित्र मैच हारने लगते तो ఎప్పుడైనా వాళ్ళ ఫ్రెండ్స్ మ్యాచ్ని ఓడిపోతున్నారనుకోండి, राजू के प्रेरणादायक शब्दों से उनमें आशा का संचार होता. రాజు ప్రేరణాదాయక శబ్దం సే, ప్రేరణాదాయక శబ్ద కాడితే అంటే మోటివేషన్ అంటే రాజు మోటివేట్ చేయడానికి గట్టిగా అరుస్తూ ఉంటాడు కదా, మనం గెలుస్తాం ఆడండి అట్లా గట్టిగా అరిచే మాటలన్నీ వింటూనే వాళ్ళకి ఏమనిపించేది మిగతా ఫ్రెండ్స్కి, ఆశాకా సంచార్ హోతా అంటే వాళ్ళలో కూడా ఆశ కలిగేది, మనం గెలుస్తామేమో అని చెప్పి వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు, నయీ స్ఫూర్తి సే ఖేల్నే లగ్తే. కొత్త స్ఫూర్తిగా ఆడితే మోటివేషన్ చురుకుదనం అని వస్తుంది, అంటే కొత్తగా అంటే చురుగ్గా ఇంకా ఆడేవాళ్ళు. రాజు మాటలు వింటూనే వాళ్ళు ఇంకా వాళ్ళలో చురుకుదనం పెరిగిపోయేది, అంటే ఇంకా మనం ఆడాలి, రాజు గట్టిగా అరుస్తున్నాడు అంటే రాజు మాటలు వింటూనే వాళ్ళకి ఏమనిపించేది, ఇన్స్పిరేషన్ అనమాట. రాజు మాటలన్నీ కూడా వాళ్ళని మోటివేట్ చేసేవి, అందుకే వాళ్ళు కూడా కొత్తదనంతో అంటే చురుగ్గా వాళ్ళు గేమ్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. सारी रात राजू अपने पुराने स्कूल के विषय में सोचता रहा और उसने सच्चे मन से प्रार्थना की कि उसका नया स्कूल भी उसके पुराने स्कूल जितना ही अच्छा हो. ఆ రోజు రాత్రి అంతా కూడా రాజు ఆలోచిస్తూనే ఉన్నాడు, పురాణ స్కూల్కి విషయమే ఓల్డ్ స్కూల్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా ఏమనుకున్నాడు, సచ్చే మనసే ప్రార్థనకి మనస్ఫూర్తిగా దేవుని ప్రేయర్ చేసుకున్నాడు. ఉస్కా నయా స్కూల్ బి వాళ్ళ న్యూ స్కూల్ కూడా పురాణే స్కూల్ జిత్నా హీ అచ్చా హో, ఓల్డ్ స్కూల్ లాగానే మంచిగా ఉండాలి, అంటే కొత్త స్కూల్ కూడా పాత స్కూల్ లాగానే మంచిగా ఉండాలి. वैसे राजू यह बात भी भली भांति जानता था कि यदि स्वर्ग में भी स्कूल हो तो वह भी उसके पुराने स्कूल से ज़्यादा अच्छे तो नहीं हो सकते. అబ్బాయి ఇంకా బలి భాంతి కాడితే కంప్లీట్లీ అంటే అబ్బాయికి బాగా ఏమని తెలుసు అబ్బాయికి, ఒకవేళ స్వర్గంలో కూడా స్కూల్ ఉంటే, ఎది స్వర్గం ఎది కాకపోతే ఇఫ్ ఒకవేళ స్వర్గంలో కూడా స్కూల్ ఉంటే వహ్ బీ ఉస్కే పురాణే స్కూల్స్ అది కూడా వాళ్ళ పాత స్కూల్ కన్నా మంచిగా ఉండదు అని అబ్బాయికి తెలుసు. ఉస్కే స్కూల్ छोड़ते समय सभी मित्र कितने रो रहे थे. ఆ అబ్బాయి స్కూల్ వదిలేసేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా చాలా ఏడ్చేశారు. ఉస్కే సంగీ సాథి అంటే ఉస్కే ఫ్రెండ్స్, ఆ అబ్బాయి రాజు ఫ్రెండ్స్, అధ్యాపక్ గణ్ అంటే టీచర్స్ గ్రూప్, గణ్ కాడితే గ్రూప్ ఆఫ్ టీచర్స్ और అంటే यहाँ तक की అంతేకాదు प्रधानाचार्य ने भी उसके पिताजी से उसे वही छोड़ जाने का अनुरोध किया था. అంతేకాదు ప్రధానాచార్య అంటే ప్రిన్సిపాల్ కూడా రాజు వాళ్ళ ఫాదర్ చెప్తాడు, उसके पिताजी से उसे वही छोड़ जाने का, ఈ అబ్బాయిని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళండి అని రిక్వెస్ట్ కూడా చేశారు. लेकिन उनकी किसी बात पर ध्यान नहीं दिया जा सका. కానీ వాళ్ళ ప్రిన్సిపాల్ మాటల మీద ఏమాత్రం కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు వాళ్ళ నాన్న. ఎందుకు అంటే ఉస్కే పితాజీకా తబాదలా హో గయా తా, వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్, తబాదలా కాడితే బదిలీమా ఏక్ స్థాన్ సే దూసరే స్థాన్ జానా, ట్రాన్స్ఫర్ అయింది వాళ్ళ నాన్నకి, అంటే వాళ్ళ నాన్న జాబ్ చేస్తుంటారు, ట్రాన్స్ఫర్ మీద వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. और अपने इकलौते बेटे को वहीं पर छोड़ जाने की बात वे सोच भी नहीं सकते थे. వాళ్ళ నాన్న ఎందుకు టీచర్స్ మాటల మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేదు అంటే వాళ్ళ నాన్న ట్రాన్స్ఫర్ వచ్చి వేరే ఊరికి వెళ్తున్నారు, అంతేకాకుండా రాజు
अपने इक्लौते बेटे అంటే రాజు వన్ అండ్ ఓన్లీ సన్ అంటే రాజు ఒక్కడే కొడుకు వాళ్ళ ఫాదర్కి. అందుకని వహీ పర్ చోట్ జానేకి బాత్ అక్కడే వదిలిపెట్టి వెళ్ళాలన్న మాట అతను ఆలోచన కూడా అలా చేయలేకపోయాడు. అంటే ఒక్కడే కొడుకు కాబట్టి అబ్బాయిని దగ్గర పెట్టుకొని చూసుకోవాలని వాళ్ళ ఫాదర్ అనుకున్నారు. अगले दिन प्रातः राजू जल्दी ही उठ गया और फटाफट उसने अपनी वर्दी भी पहन ली. अगले दिन प्रातः करते अर्ली మార్నింగ్ నెక్స్ట్ డే अर्ली మార్నింగ్ రాజు जल्दी करते अर्लीగా లేసేసాడు. और फटाफट करते जल्दी అంటే వితౌట్ ఎనీ డిలే అంటే ఫాస్ట్గా రెడీ అయిపోయాడు. उसने अपनी वर्दी भी पहन ली. वर्दी करते యూనిఫామ్. ఆ అబ్బాయి తన యూనిఫామ్ కూడా వేసేసుకున్నాడు. आईने में अपने को देखकर सोचने लगा कि आईने करते మిర్రర్ మా యూనిఫామ్ వేసుకుంటే కొత్త డ్రెస్ కదా, యూనిఫామ్ కొత్త స్కూల్లో జాయిన్ అయ్యాడు కదా, యూనిఫామ్ కూడా అబ్బాయి కొత్తనే కదా. ఆ యూనిఫామ్ వేసుకుంటూనే న్యూ డ్రెస్ వేసుకుంటూనే ఆయనేమే ఆ మిర్రర్లో చూసుకుని ఆలోచిస్తున్నాడు. వర్దీతో అచ్చీ లగ్ రహీ హే యూనిఫామ్ ఏమో చాలా బాగుంది. హో సక్తా హై కి స్కూల్ బి అచ్చా హీ హో కావచ్చు స్కూల్ కూడా బాగుంటుందేమో, యూనిఫామ్ బాగుంది కాబట్టి స్కూల్ కూడా బాగుంటుందేమో అని అనుకున్నాడు. లేకిన్ ఫిర్ బి ఉస్సే నాస్తా నహీ కియా జా సకా కానీ ఆ అబ్బాయికి అంత ఆలోచించి అంతా చేసి అంత అర్లీగా రెడీ అయినా కూడా ఆ అబ్బాయికి టిఫిన్ చేయాలనిపించలేదు. మాతా పిత సమజ్ గయే ఔర్ ఉన్హోనే జబర్దస్తి నహీ కీ వాళ్ళ పేరెంట్స్ కూడా అర్థమైంది కొత్త స్కూల్ కాబట్టి వాడు తొందరగా వెళ్ళాలనుకుంటున్నాడు అట్లా అనుకునేసి వాళ్ళ పేరెంట్స్ కూడా అబ్బాయిని జబర్దస్తి కన్నా కాతే టు ఫోర్స్ అంటే ఫోర్స్ చేయలేదు, అబ్బాయిని వదిలిపెట్టేస్తారు. అబ్బాయి రెడీ అయ్యి టిఫిన్ కూడా చేయలేకపోయాడు కానీ పేరెంట్స్ అబ్బాయిని ఏమనలేదు. అబ్బాయిని ఫోర్స్ చేయలేదు తినమని చెప్పి. పితాజీనే అపని గాడీ మే స్కూల్కి ఫాటక్ తక్ छोड़ दिया. వాళ్ళ ఫాదర్ అబ్బాయిని స్కూల్కి ఫాటక్ కడితే ఎంట్రన్స్ స్కూల్ ఎంట్రన్స్ వరకు తెచ్చి వదిలాడు. छोड़ना का था टू लीव स्कूल एंट्रेंस वరకు వచ్చి వదిలిపెట్టి. और अपने बेटे को यहाँ बेटे कौन है राजू और आ राजू को मुस्कुराकर विदा किया. రాజు చూసి నవ్వుతూ రాజుకి సెండ్ ఆఫ్ ఇచ్చారు. విడా కన్నా కదా సెండ్ ఆఫ్ ఇవ్వడం బాయ్ చెప్పడం. రాజు ధీరే చల్నే లగా రాజు స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. క్యూంకి వహ్ తేజ్ నహీ చల్ సక్తా తా ఎందుకంటే ఆ అబ్బాయి ఫాస్ట్గా వెళ్ళలేడు కాబట్టి స్లోగా వెళ్తున్నాడు. ఎందుకు ఫాస్ట్గా వెళ్ళలేడు ఎందుకంటే ఆ అబ్బాయి కాళ్ళు సరిగా లేవు కదా, టాంగే బహుత్ పత్లీ और दुर्बल थी చాలా వీక్గా ఉన్నాయి కదా లెగ్స్, అది కాకుండా గుట్టనో మీద శక్తివి నహీ థీ కదా, అందుకని ఆ అబ్బాయి ఏం చేస్తాడు స్లోగా వెళ్తున్నాడు. ఉస్కి మధుర ముస్కాన్ కో లోగ్ గూర్తే రహే ఆ అబ్బాయి స్మైల్ ఫేస్తో చూసినా కూడా వాళ్ళ జట్తో వాళ్ళు ఉంటారు స్కూల్ అంటే ఆ స్కూల్లో పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు గూర్తే రహే అంటే గూర్నా కార్తే అంటే టు స్టేర్ అంటే ఉరిమి చూడడం అంటే ఆ అబ్బాయి స్మైల్ ఫేస్తో చూస్తున్నారు వాళ్ళు ఉరిమి చూస్తున్నారు. और कुछ ने तो उसके टांगों की ओर संकेत करके వాళ్ళలో కొంతమంది ఏం చేస్తున్నారు ఆ అబ్బాయి కాళ్ళ పక్కనకి సంకేత్ కన్నా కాదు ఇండికేట్ చేస్తూ అంటే ఆ అబ్బాయి కాళ్ళ పక్కన చూపిస్తూ హస్తే హుయే నవ్వుకుంటూ మజాక్ బి ఉడాయా మజాక్ ఉడానా కా అర్థే టు మేక్ ఏ ఫన్ ఆఫ్ అంటే వాళ్ళ ఆ అబ్బాయిని చూసి నవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. అంటే వాడి కాళ్ళు చూడ ఎలా ఉన్నాయో అని ఒకరికొకరు చూపించుకుంటూ నవ్వడం స్టార్ట్ చేస్తారు. कुछ क्षणों में ही पूरा मैदान और बरामदे कौतूहल से देखने और उसकी ओर इशारा करके हंसने वालों से भर गए. కొన్ని సెకండ్స్లోనే పూరా మైదాన్ కంప్లీట్ గ్రౌండ్ అంతా కూడా గ్రౌండ్లో ఉన్న పిల్లలందరూ ఔర్ అండ్ బరామదే వరండాలో ఉన్న వాళ్ళందరూ కూడా కౌతూహల్ కాతే క్యూరియాసిటీతో చూస్తున్నారు. అంతా క్యూరియాసిటీతో అబ్బాయి పక్కన చూస్తున్నారు కుతూహలంతో. और उसकी ओर इशारा करके हंसने वालों से ఆ అబ్బాయి పక్కన చూసి నవ్వే వాళ్ళతో గ్రౌండ్ ప్లస్ వరండా అంతా కూడా నిండిపోయింది. ఇషారా కన్నా కదా హింట్ అంటే ఇండికేట్ చేస్తూ ఆ అబ్బాయి పక్కన చేతితో చూపిస్తూ అందరు నవ్వడం స్టార్ట్ చేశారు. స్కూల్కి అధ్యాపక్ బి పాస్ సే ఐసే గుజరే స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా పాస్ కాత నియర్ ఆ అబ్బాయి ముందు నుంచి ఆ అబ్బాయి దగ్గర నుంచి ఎలా వెళ్తున్నారంటే ఐసే గుజర్నా కాటే టు మూవ్ అంటే పాస్ అంటే అక్కడ నుంచి ఎలా వెళ్తున్నారు అంటే జైసే కుచ్ హో హీ నహీ రహా హై ఎలా వెళ్తున్నారంటే అక్కడ ఏమి జరగనట్టుగా మామూలుగా అందరూ ఎవరిపాటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. जब पहला पीरियड आरंभ हुआ तो अध्यापक ने राजू को कक्षा में सबसे पीछे बिठा दिया. फर्स्ट पीरियड स्टार्ट అవుతూనే టీచర్ ఫస్ట్ పీరియడ్ వచ్చిన టీచర్ ఏం చేస్తారు రాజుని తీసుకెళ్ళి కక్షా మే సబ్సే పీछे క్లాస్లోనే అందరికన్నా వెనకాల కూర్చోబెట్టారు.
ఫస్ట్ పీరియడ్లోనే అలా అందరికన్నా వెనకాల బెంచ్లో కూర్చోబెట్టేశారు. जब राजू से उसका परिचय पूछा गया तो उसने बताया कि वह एक गांव के स्कूल से आया है. మామూలుగా ఎవరైనా స్కూల్ కొత్త పిల్లలు ఎవరైనా జాయిన్ అవుతూనే టీచర్ ఫస్ట్ పీరియడ్ టీచర్ అడుగుతారు కదమ్మా ఇంట్రడ్యూస్ చేసుకోమని. అలానే ఇక్కడ రాజుని కూడా ఆ టీచర్ వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకోమంటే రాజు ఏం చెప్పాడు, నేను ఒక విలేజ్ స్కూల్ నుంచి వచ్చాను అని చెప్పాడు. ఆ మాట వింటూనే ఇస్ పర్ ఛాత్రోం కో హసి ఆయి, ఆ మాట వింటూనే మిగతా ఉంటారు కదా స్టూడెంట్స్ అంతా కూడా నవ్వేశారు. వాళ్ళకి నవ్వు వచ్చింది, నవ్వారు వాళ్ళందరూ కూడా. మధుర్ స్వభావ్ వాలే రాజునే ఇస్కే పహలే గుస్సే కో కభీ భీ మహసూస్ నహీ కియా తా. చాలా మధుర్ స్వభావం అంటే స్మూత్, అంటే చాలా అబ్బాయి చాలా సెన్సిటివ్ మెంటాలిటీ ఉన్న రాజు ఏం చేశాడు, ఇస్కే పహలే ఇంతకుముందు ఎప్పుడు కూడా గుస్సేకో అంటే యాంగ్రీ అనే ఫీలింగే అతను ఎప్పుడు కూడా, అంటే యాంగ్రీని ఎప్పుడు తను ఫీల్ అవ్వలేదు, అంటే తన కోపం అనేది ఇంతకు ఎప్పుడు కూడా రాలేదు. वो स्वयं को यह समझाता रहा कि अभी धैर्य रखने की ज़रूरत है. ఆ అబ్బాయి సొంతంగా తనకు ఏం చెప్పుకున్నాడు, ఇంకా ధైర్యంగా అవి ధైర్య రఖనేకి ఇంకా ధైర్యంగా ఉండే టైం వచ్చింది. జరూరత్ కాదు నెసెసిటీమా, ఇప్పుడు ధైర్యంగా ఉండే టైం ఇది అని చెప్పి ధైర్యంగా ఉండాల్సిన అవసరం వచ్చింది, ధైర్యంగా ఉండాలి అని తనకు తను చెప్పుకున్నాడు. జల్దీ హీ సబ్ కుచ్ ఠీక్ హో జాయేగా, తొందరలోనే అంతా సరిపోతుంది అని చెప్పుకున్నాడు. लेकिन पूरे दिन हर पीरियड में यही व्यवहार दोहराया जाता रहा. కానీ హోల్ డే అంటే కంప్లీట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి పీరియడ్లోనూ యహీ వ్యవహార్ కాదు బిహేవియర్, ఇదే బిహేవియర్ దుహరాయా జాతారు, దుహరానా కాదు రిపీట్ అవుతుంది. అంటే ప్రతి ఒక్క టీచర్ రావడం, ఎక్కడి నుంచి వచ్చామని అడగడం, ఆ అబ్బాయి సేమ్ వాహ్ ఏ గావ్కే స్కూల్సే ఆయా అంటే నేను ఒక విలేజ్ స్కూల్ నుంచి వచ్చాను అని చెప్పడం, అలా చెప్తూనే మిగతా స్టూడెంట్స్ అంతా నవ్వడం, ఇలా ప్రతి ఒక్క పీరియడ్ కూడా కంటిన్యూగా అలానే రిపీట్ అవుతూ వచ్చింది. రాజుతో కిసి అలగ్ హీ మిట్టీ కా బనా హువా తా, రాజు కిసి అలగ్ కి మిట్టీ సే అంటే అందరికీ మామూలుగా ఏదైనా చెప్తూనే కోపం వస్తుంది కదా, కానీ రాజుని వేరే మట్టితో తయారు చేసినట్టున్నాడు. రాజుకి కోపం అనేది రాలేదు. ఏమనుకున్నాడు రాజు, ఇంకా ధైర్యంగా ఉండే టైం, ఇప్పుడు ధైర్యంగా ఉండాల్సిన టైం ఇదేని ధైర్యంగా ఉన్నాడు, కొన్ని రోజులు అంతా సర్దుకుంటుంది అనుకున్నాడు. ఇంకా ఏమనుకున్నాడు చూడండి, ఉస్నే यह प्रमाणित करने का निश्चय किया ताकि गाँवों के स्कूल शहरों के बराबर ही अच्छे होते हैं. అంతేకాదు అబ్బాయి ఇంకా ఏం డిసైడ్ చేసుకున్నాడు, ఇలా ప్రూవ్ చేయాలనుకున్నాడు. ఏమని ప్రూవ్ చేయాలనుకున్నాడు, విలేజ్ స్కూల్స్ కూడా సిటీ స్కూల్స్కి ఈక్వల్గా ఉంటాయి, ఎందులోనూ తక్కువ కాదని ప్రూవ్ చేయాలనుకుంటాడు. उस शाम राजू ने अपने माता पिता को कुछ नहीं बताया. और ఈవినింగ్ ఇంటికి వెళ్తూనే వాళ్ళ పేరెంట్స్ కూడా తను ఏం కూడా కంప్లైంట్ చేయలేదు, ఏం చెప్పలేదు. మామూలుగా అయితే మనమే ఆ ప్లేస్లో ఉంటే మనం ఎన్ని చెప్తాం కదా, ఆ స్కూల్ వద్దు అన్నీ చెప్తాం, కానీ ఆ అబ్బాయి ఏం చెప్పలేదు వాళ్ళ పేరెంట్స్కి. उनके जिज्ञासापूर्ण प्रश्नों पर मुस्कुरा कर रह गया क्योंकि वह झूठ भी नहीं बोलना चाहता था. వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు కదా, ఇంటికి వెళ్తాక వాళ్ళ పేరెంట్స్ అడిగారు స్కూల్ ఎలా ఉంది, ఫ్రెండ్స్ అయ్యారా, ఇవన్నీ ఏమడిగినా కూడా ముస్కురాక రాగయా నవ్వుతూ ఊరుకున్నాడు. ఎందుకు అంటే జూట్ బీ నహీ బోల్నా చాతా తా, ఆ అబ్బాయికి అబద్ధం కూడా చెప్పడం రాదు, చెప్పాలనిపించలేదు ఆ అబ్బాయికి అబద్ధం కూడా, అంటే కామ్గా ఉన్నాడు. అగలే దిన్ ఉస్సే और फिर महीने का हर दिन उसके लिए ऐसा ही रहा. నెక్స్ట్ డే మరి ఇంకొక డే మరి నెక్స్ట్ మంత్ కూడా అలానే, అట్లా కంటిన్యూస్గా అలానే ఉంది. అతనితో ఎవరు కూడా ఫ్రెండ్స్ కాలేదు, ఆ అబ్బాయితో ఎవరు కూడా ఆ అబ్బాయిని ఫ్రెండ్షిప్ చేసుకోలేదు, టీచర్స్ కూడా అబ్బాయితో ఫ్రీగా మూవ్ అవ్వలేదు. उसकी कक्षा में उसके हाथ उठाने पर भी उसे प्रश्नों का उत्तर नहीं देने दिया गया. క్లాస్లో నాకు ఆన్సర్ తెలుసు అని ఆ అబ్బాయి హ్యాండ్ రైస్ చేసినా కూడా ఆ అబ్బాయికి ఆన్సర్ చెప్పే అవకాశాన్ని ఉత్తర్ నహీ దేనే దియా గయా, ఆన్సర్ చెప్పే అవకాశాన్ని ఎవరు కూడా ఇవ్వలేదు. ఉస్కా కోయి మిత్ర భీ నహీ బన్ పాయా తా, ఆ అబ్బాయికి ఫ్రెండ్స్ కూడా ఎవరు అవ్వలేదు. ఆది छुट्टी में जब बाकी सभी लड़के खेलने जाते तो वह कक्षा में ही बैठा रहता. ఆది చుట్టి అంటే హాఫ్ లీవ్ వచ్చిందనుకోండి, ఒకవేళ హాఫ్ డే లీవ్ కానీ లేకపోతే అట్లా లీవ్స్ ఏమైనా వచ్చాయనుకోండి, ఆది చుట్టి కాతే అంటే ఆది చుట్టి అంటే హాఫ్ లీవ్ అని హాఫ్ లీవ్స్ వచ్చాయనుకోండి, మిగతా పిల్లలందరూ కూడా ఆడుకోనికి వెళ్తే ఒక కక్షమే హీ బయట రాతా, క్లాస్లోనే కూర్చునేవాడు. ఇంతకుముందు ఓల్డ్ స్కూల్ అయితే ఏం చేసేవాడు, అందరినీ వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు, కానీ ఈ స్కూల్లో మాత్రం ఆ అబ్బాయి ఒకటే క్లాస్లో ఉండిపోయేవాడు. అబ్ తక్ పూరా స్కూల్ జాన్ గయా తాకి రాజు ఏక్ గవార్ లడ్కా హై. ఇప్పుడు స్కూల్ మొత్తం తెలిసిపోయింది రాజు ఒక గవార్ అంటే విలేజ్ అనిమా, అంటే విలేజ్లో ఉంటాడు, విలేజ్ నుంచి వచ్చాడు వాడు అని చెప్పి అందరు కూడా కామెంట్ చేసుకుంటూ నవ్వేవాళ్ళు.
బూరిష్ అంటారా, పల్లెటూరు వాడు అంటారు కదా. ఇక్కడ గవార్ అంటే విలేజర్ ఆర్ బూరిష్మా, BOORISH అంటే పల్లెటూరు వాడు అని. और उसे अपने गाँव के स्कूल का बड़ा घमंड है. అంతేకాదు వాడికి వాళ్ళ విలేజ్లో స్కూల్ అంటే చాలా ప్రైడ్, చాలా గర్వం వాడికి అని అందరికీ స్కూల్ మొత్తం తెలిసిపోయింది అలా. आखिर आखिर राजू ने इस स्थिति से निपटने के लिए बड़ी चतुराई से एक योजना बनाई. आखिर आखिर का अर्थ अट लास्ट రాజు ఈ స్థితి నుంచి నిబట్టనేకి ఈ స్థితిని ఫేస్ చేయడానికి అతను చతురాయిసే అంటే తెలివిగా నాలెడ్జ్తో ఒక ప్లాన్ చేసుకున్నాడు, ఇంటెలిజెన్స్తో ఒక ప్లాన్ తయారు చేసుకున్నాడు. कक्षा के अध्यापकों द्वारा प्रश्न पूछे जाने पर उसने हाथ उठाना ही बंद कर दिया. క్లాస్లో ఎవరైనా టీచర్స్ క్వశ్చన్స్ చేస్తే నేను ఆన్సర్ చెప్తానని అబ్బాయి హ్యాండ్ రైజ్ చేయడమే స్టాప్ చేసేసాడు. అలా హ్యాండ్ రైజ్ చేయడం వదిలేస్తూనే ఇప్పుడు తను హ్యాండ్ రైజ్ చేస్తే అందరు వెనకాల టీచరు నువ్వేం చెప్పొద్దులే అని చెప్పడమో లేకపోతే మిగతా పిల్లలు తిరిగి చూడడమో అలా చేయడం వల్ల ఆ అబ్బాయిని అందరూ కూడా దృష్టిలో పెట్టుకునేవాళ్ళు. ఈ అబ్బాయి ఏం చేస్తారు, అలా ఎవరు నన్ను గుర్తించకూడదు అని హ్యాండ్ రైజ్ చేయడం కూడా స్టాప్ చేసేసాడు. परिणाम स्वरूप बहुत शीघ्र ही अध्यापकों और छात्रों ने उस पर ध्यान देना बंद कर दिया. ఎప్పుడైతే హ్యాండ్ రైజ్ చేయడం స్టాప్ చేశాడో అప్పటి నుంచి పరిణామ స్వరూప్ అంటే రిజల్ట్, మన రిజల్ట్ ఏమొచ్చింది, బహుత్ శీఘ్ర చాలా త్వరలోనే అధ్యాపక్ అంటే టీచర్స్ ప్లస్ స్టూడెంట్స్ ఆ అబ్బాయి మీద కాన్సన్ట్రేట్ చేయడము స్టాప్ చేసేసారు, తగ్గించేశారు. राजू यह जानता था कि 1 महीने के बाद उसकी वार्षिक परीक्षा होने वाली है. రాజుకు తెలుసు ఇంకొక 1 మంత్ తర్వాత యాన్యువల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి అని. इसलिए उसने घर पर अधिक परिश्रम किया. అందుకే ఆ అబ్బాయి ఇంట్లో బాగా హార్డ్ వర్క్ చేశాడు. आखिर उसे नए स्कूल के समक्ष प्रमाणित करना था कि उसके पुराने गांव का स्कूल कोई भी कम नहीं था. ఆ అబ్బాయి ఏం ప్రూవ్ చేయాలనుకున్నాడంటే నయే స్కూల్కి సమక్ష కొత్త స్కూల్ ముందర, సమక్ష కాదే ముందు, కొత్త స్కూల్ ముందు పాత స్కూల్ ఏ విధంగా కూడా తక్కువ కాదు. కోయి కమ్ నహి, ఏ రకంగానూ విలేజ్ స్కూలు సిటీ స్కూల్ ముందు ఏ రకంగా కూడా తక్కువ కాదు అని ప్రూవ్ చేయాలనుకున్నాడు. సబ్నే మాన్ లియా తాకి రాజు కో తో ఫెయిల్ హోనా హీ హే. అందరూ అనుకున్నారు రాజు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడని. जैसे जैसे समय पास आता गया सभी लड़के पढ़ने में व्यस्त होते गए, पर राजू को किताबें लिए देखकर उस पर हंसने और मजाक उड़ाने का समय फिर भी निकाल ही लेते. ఎలాగైతే ఎగ్జామ్స్ దగ్గర పడుతూ ఉన్నాయో అందరు కూడా పढ़ने में व्यस्त होते गए, చదవడంలో మునిగిపోయారు, చదవడంలో లీనమయ్యారు. पर राजू को किताबें लिए देखकर, ఎంత చదువుకుంటున్నా కూడా పిల్లలంతా కూడా ఎప్పుడైతే రాజు చేతిలో బుక్స్ ఉంటాయో ఆ బుక్స్ చూస్తూనే ఏం చేసేవాళ్ళు వీళ్ళంతా ఉస్ పర్ హస్నే और మజాక్ ఉడానేక, ఆ అబ్బాయిని చూసి నవ్వడానికి, ఆ అబ్బాయిని ఎగతాళి చేయడానికి టైం మాత్రం ఎలాగో ఒకలాగా తీసుకునేవాళ్ళు అనమాట. ఎంత చదువుకుంటూ ఉన్నా కూడా వాళ్ళు ఎంత కాన్సన్ట్రేషన్ స్టడీస్ మీద పెట్టినా